హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తమ్నైల్ చూశారు కదా, మాకిదేం కర్మరా దేవుడా అని పెట్టాను. ఈ తమ్నైల్ ఎందుకు పెట్టానో చెప్పే ముందు డెమాన్ పవన్ రీతుల ఫ్యాన్స్కి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మీరు నాకు పర్సనల్గా ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా నా బొచ్చు కూడా ఉండదు. అర్థమైందా? బొచ్చు కూడా భయపడను. ఇప్పుడు డెమాన్ పవన్ని రీతుని ఒకటి రెండు మాటలు అంటేనే మీకు ఇంత కాలిందే. మీరు ఫేస్ చూపించకుండా ఫేక్ అకౌంట్లు వేసుకొని వచ్చి కళ్యాణి తనూజాని అమ్మ నా బూతులు తిట్టినప్పుడు ఏమైంది? చెప్పండి, ఏమైందో నాకు అర్థం కాగలుగుతాను. ఒక రెండు మాటలు అనేసరికి రోజు పొడుచుకొచ్చేసి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మరి నాకు వార్నింగ్లు ఇస్తున్నారే. మరి కళ్యాణి తనూజాని అన్నప్పుడు ఏం నోరు ఏడబెట్టినారు? క్యాబేజ్ పెట్టినారు నోట్లో ఏమన్నా? ఒక్కడన్నా సపోర్ట్ చేశారా? ఫేక్ అకౌంట్ వేసుకొని వచ్చి అమ్మనా బుద్ధులు తిడతారా? ఫ్యామిలీని టార్గెట్ చేసి తిడతారా? అప్పుడేమైపోయింది? కాబట్టి కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ చెప్తున్నా, మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ ఇండివిజువల్ ఫ్యాన్స్ కానీ, నన్ను వాళ్ళని తిడుతున్నా అని చెప్పేసి మీరు దయచేసి ఫీల్ కాకండి, మీరు దయచేసి ఆపకండి. ఎందుకంటే వీళ్ళ ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నన్ను బెదిరిస్తారా? బొచ్చు కూడా భయపడను, ఇంకా ఎక్కువ చేస్తాను ఇలా చేస్తే. అర్థమైందా? నాకేమనిపిస్తే అది చెప్తానబ్బా, మీరు వింటే వినండి, లేకపోతే ఆపేయండి చూడడం, అంతే. డెమాన్ రీతి ఫ్యాన్స్ చెప్తున్నా, మీకు నచ్చకపోతే ఆపేయండి చూడడం. ఎవడు చూడమన్నాడు? నేను చూడమన్నా? సో కాబట్టి దయచేసి కాదు, మీరు మర్యాదగా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మెసేజ్ పెట్టడం ఆపేయండి, ఓకేనా? ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. మాకు ఇదేం కర్మరా దేవుడా అని ఎందుకు పెట్టానంటే, తెలుసు నేను ప్రతి వారం చెప్పేదే, సండే ఎపిసోడ్ అనేది పెద్ద రాడ్ ఎపిసోడ్. ఎందుకంటే మొత్తం స్క్రాప్ అంతా అక్కడే ఉన్నారు కాబట్టి అది ఎలాగో రాడ్ అవుద్ది. ఆ రాడ్ని ఇంకాస్త తుప్పు పెట్టిన రాడ్గా మార్చారనమాట ఈ ఎపిసోడ్లో. ఎలా మార్చారంటే, వీళ్ళు కామెడీ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ క్రింజ్ చేస్తారు, వీళ్ళకి అర్థం కావడంలా. ఆ ఇమాన్యుయల్కి కానీ, అటువంటి ఆ హరికి కానీ, ఆ డెమాన్కి కానీ, రీతుకి కానీ వీళ్ళు ఉత్త కామెడీ అని చేస్తున్నారనే విషయం వీళ్ళకి అర్థం అవుతుందో లేదో, ఎవరైనా చెప్తున్నారో లేదో అర్థం కావడం లేదు నాకైతే. వీళ్ళు చేసే కామెడీ ఎలా ఉందో తెలుసా? ఓహో, మీరు ఇప్పుడు జోక్ వేసారా? మేము నవ్వాలి ఇప్పుడు? ఓకే నవ్వుదాం, సూపర్. ఇలాగే ఉంది. జోక్ వేస్తున్నారని కూడా అర్థం కావట్లే, కామెడీ చేస్తున్నారని అర్థం కావట్లే. కింద వాడు దొల్లుతున్నారు, పడుకుంటారు కింద ఏకంగా కామెడీ పేరుతో. ఏంటిది సోది? ఏం నార్మల్గా సాటర్డే ఎపిసోడ్లో మన వాళ్ళు ఆ రోహిణి గారు మన మణికట్టగా చేసినటువంటి క్లీన్ కామెడీ చేయలేరా? మీరు ఆ క్లీన్ కామెడీ చేయలేరా? ఓవర్ యాక్షన్ లేకుండా ఒక్క ఎపిసోడ్ కూడా చేయరా మీరు? ఉత్త రాడ్ ఎపిసోడ్, ఓవర్ యాక్షన్ ఎపిసోడ్, వరస్ట్ ఎపిసోడ్ ఏం లేదు. ముఖ్యంగా మాస్టరు ఆ హరిని నాకు పరిగెత్తించుకోవటానికి నాకైతే ఈరోజు ఎంత కోపం వచ్చింది అంటే హరి మీద. మాట్లాడితే ఆ రైరైరా సాంగ్, రామ్ చరణ్ గారి పెద్ద సాంగ్ ఎట్టకాలంగా వేస్తాడు, మన కళ్యాణ్ని అవమానించడానికి వేస్తున్నాడు అనే విషయం నాకు అర్థమవుతుంది. నాకైతే అర్థమైంది. కళ్యాణ్ వేశాడు కదా ఆ సాంగ్ డాన్స్, ఆ డాన్స్ని పట్టుకొని దాన్ని ట్రోల్ చేయడానికి ప్రతి వారం ఆ సాంగ్ వచ్చిన ప్రతి వారం ఆ హరిగాడు ఎటకారంగా స్టెప్పులు వేసి మన కళ్యాణ్ని ఇండైరెక్ట్గా అవమానిస్తున్న విషయం నాకు అర్థమైంది. ప్రతి వారం చూస్తున్నాను, ఈ వారం నాకు క్లియర్గా అర్థమైంది. చాలా చిరాకు వచ్చింది నాకైతే. ఇంకా లవ్ ట్రాక్ నాయనో దేవుడో భగవంతుడా, ఆ డెమాన్ పవన్ రీతిలో లవ్ ట్రాక్ ప్రతి వారం ముష్టి జంట అంటున్నాను నేను. అది ఊరికేనట్లా. ఒక్క రోజున ఒక్క ఎపిసోడ్ అన్న గ్యాప్ ఇవ్వండిరా కొంచెం. వాళ్ళు సరే, వాళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పండి, మాకు మళ్ళీ సాగుతారు. వాళ్ళ లవ్ ట్రాక్ని తీసుకెళ్ళి బాయిలో అయితే పాతే అనిపించింది నాకైతే. ముష్టి జంట అని ఇప్పుడు అంటున్నాను, మళ్ళీ అంటున్నాను, ఏం పీకుతారో పిక్కోండి. ముష్టి జంట ఎందుకంటే అంత చిరాకు చేపిస్తాను కాబట్టి. బొక్కలో డెమాన్ పౌండర్, బొక్కలో రీతు, బొక్కలో ఇమాన్యుయల్, వాళ్ళంటే మాత్రం రోజు పొడుచుకొచ్చేస్తుంది ఒక్కొక్కరికి. మమ్మల్ని మాత్రం మీరు అనొచ్చు, కళ్యాణి తనుజ అమ్మ బూతులు తిట్టచ్చు మీరు, పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఎపిసోడ్ మాత్రం బొక్కలా ఉంది. ఆ రాకేష్, ఆ శ్రీకాంత్ కొంచెం డీసెంట్గా అనిపించారు, మిగతా మొత్తం స్క్రాపే. వరస్ట్ ఎపిసోడ్ అని చెప్తాను నేనైతే.
ప్రతి వారం వర్స్ట్ అనేది ఈ వారం ఇంకా వర్స్ట్ తయారైంది. కొంచెం కోపం కూడా తెప్పించారు నాకు ఈ వారం అయితే. ఆ రాకేష్ వాళ్ళందరూ కలిసి. ఇకపోతే ఇంకా లాస్ట్కి వచ్చి మొత్తం దాన్ని చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఇక లాస్ట్కి వచ్చేసరికి స్కోర్స్ అయితే రివీల్ చేశారు. ఆ స్కోర్స్ రివీల్ చేసే దగ్గర కూడా ఆ జడ్జిమెంట్ ఇచ్చే దగ్గర కూడా ఆ జడ్జిలు కొంతమంది ఆవిడ ఎవరు మధ్యలో కూర్చుంటుంది కదా, సంజయ్ గారికి ఆలీ గారికి మధ్యలో ఒక ఆవిడ కూర్చుంటుంది కదా, ఆవిడ మీద అయితే నాకు చాలా చిరాకు వస్తుంది ఫ్రెండ్స్. మీరేమని అనుకోండి, మన కళ్యాణ్కి నిన్న ఒక్కరోజు బాగా చెప్పారు, డిమాండ్ పవన్కి మాత్రం స్టార్టింగ్ నుంచి ఒకటేమైనా డబ్బులే డబ్బాలు కొట్టలేక వస్తున్నారు, డబ్బాలు కొట్టలేక. మళ్ళా మన సాటర్డే ఎపిసోడ్ కంటే సండే ఎపిసోడ్ ఇంకా గొప్పదంట. అన్నం చూడండి ఎక్కడ గొప్పది, ఏ రూట్లో గొప్పది నాకు అర్థం కాగలుగుతాను. సాటర్డే ఎపిసోడ్కి 10% మ్యాచ్ అయిందా ఎంటర్టైన్మెంట్లో? కళ్యాణ్ తనుజ స్క్రీన్ ప్రజెన్స్కి 1% మ్యాచ్ అయ్యారు ఈ ముష్టి జంట, బొక్కల జంట, ఆ దరిద్రులు ఇద్దరు. నాకు కోపం వస్తుంది. మీరు మాటలకి కామెంట్లు పెట్టకండి దయచేసి, కోపం వస్తుంది నాకు. వాళ్ళు పెట్టిన ఇన్స్టాగ్రామ్లో నాకు పెట్టే మెసేజ్లకు కానీ, కింద పెట్టే కామెంట్లకు కానీ, వాళ్ళు చేసే కామెంట్లకు కానీ, వాళ్ళు చేసిన ముష్టి ఎంటర్టైన్మెంట్కి కానీ, ముష్టి కామెడీకి కానీ, క్రింజ్ కామెడీకి కానీ పిచ్చ కోపం వస్తుంది నాకైతే. వద్దు ఫ్రెండ్స్, దయచేసి ఏం చెప్పడానికి ఏం లేదు. ఈ జడ్జిమెంటు బొక్కే, ఆ ఎంటర్టైన్మెంటు బొక్కే. వీళ్ళు స్క్రిప్టెడ్ షో అనేది నాకు ఇప్పుడైతే అర్థమవుతుంది. మన కళ్యాణ్ని జస్ట్ తనుజని కానీ కళ్యాణ్ కానీ జస్ట్ టీఆర్పీ కోసం తెచ్చారని అనిపిస్తుంది నాకైతే. కొంచెం ఆ సంజయ్ గారు బెటరు, కొంచెం ఆలీ గారు బెటర్ ఏమో. ఆవిడ మధ్యలో ఉన్న ఆవిడ పేరైతే నాకు గుర్తులేదు, కానీ కింద కామెంట్ చేసి మీరు చెప్పండి మీకు గుర్తుంటే. ఆవిడ మాత్రం నాకు ఫుల్ ఇరిటేషన్ తెప్పిస్తుంది నాకైతే, చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది. ప్రతిసారి మన డిమాండ్ పవన్కి డబ్బా కొట్టడానికి కూర్చున్నట్టుందేమో ఆవిడ, ఆ డిమాండ్ పవన్కి. సరే ఏదైతే అయింది, ఎపిసోడ్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది, నాకైతే నచ్చలేదు. ఈ వారం అయితే ఎవరు ఎలిమినేట్ కాలేదు. ఇంకా వచ్చే వారం ఏమైనా ఎలిమినేషన్ అయితే ఉండొచ్చు, చూద్దాం మరి ఏముంటుందో.